500 గ్రామ్స్ మైదా తీసుకోండి. గోరువెచ్చని నీళ్లు తీసుకొని మీరు ఇక్కడ ఇలా మధ్యలో యాడ్ చేసుకోండి. ఇందులో 2 టీ స్పూన్లు షుగర్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 పించుల వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా. ఇవన్నీ నీట్గా ఆ వాటర్లో కలిపేసేయండి. వాటర్ గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి పిండి లోపల చక్కగా కరిగిపోతాయండి. కొంచెం కొంచెంగా గోరువెచ్చని నీళ్లు ఇలా చల్లుతూ పిండిని కలిపేయండి. 1/2 కప్పు వరకు మీరు ఇక్కడ పెరుగు యాడ్ చేసుకోండి. ఈ పెరుగు ఈ పిండి కలిసిపోయేలాగా చక్కగా కలిపేసేయండి. 2 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేసుకొని చక్కగా ఇలా బైండ్ చేసుకోండి. ఇలా బైండ్ చేసుకున్న ఆ పిండికి ఇలా తడి ఒక క్లాత్ తీసుకొని ఇలా కప్పి 1 గంట వరకు అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం నాన్ ప్రిపేర్ చేసుకుందాం. నాన్ మీ ఇష్టం అండి. మీరు రౌండ్ కావాలంటే రౌండ్గా, లేదా వాళ్ళు నాన్ హోటల్ కానీ రెస్టారెంట్ వాళ్ళు కానీ ప్రిపేర్ చేసేలాగా కూడా ఇలా పొడవుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. షేప్ మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా మీరు నాన్ని ప్రెస్ చేసుకోండి. నేను ఇక్కడ నువ్వులు, నల్ల నువ్వులు, కొత్తిమీర దానికి అద్దేశానండి. ఇంకో పక్కకు వాటర్ స్ప్రింకిల్ చేశాను. పెనం మట్టుకు ఇనుపదే తీసుకోండి. ఇనుప పెనం ఉంటేనే నాన్ చక్కగా ప్రిపేర్ అవుతుందండి. ఇదిగో ఇలాగా తిప్పినప్పుడు నాన్ కింద పడిపోకుండా చక్కగా పెనానికి అతుక్కుపోయి ఉంటుంది. ఇలా మనం కాల్చుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా నీట్గా ఇలా కాల్ చేసుకోవచ్చు నాన్ని. మనకు అవన్ లేకున్నా చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో నాన్. ఇలా నాన్ మనం ప్యాన్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పెనం మీద. చూసారు కదా, నేను తిప్పి చూపిస్తానండి మీకు. రెండో వైపు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనకు ఇదిగో చూసారా ఎంత చక్కగా ప్రిపేర్ అయిపోయిందో నాన్ 2 వైపులా. నేను చూపించిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. Thank you for watching.